దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి కెరియర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనం యువత సాధికారత అనే అంశం గురించి మాట్లాడుకుందాం. జనరల్గా మనం కెరియర్ గైడెన్స్ అనగానే అందరూ +1 తర్వాత కానీ ఇంటర్మీడియట్ తర్వాత కానీ కొన్ని బీటెక్ డిగ్రీలు అయిన తర్వాత అసలు కెరియర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలనే దాని గురించి మనం ఆలోచిస్తాం. ఇప్పటి వరకు కెరియర్ అనగానే మనం అదే అనుకుంటాం, అదే ఫాలో అవుతాం. కానీ ఫౌండేషన్ లెవెల్లోనే ఈ 8th, 9th, 10th ఈ ఏజ్లో ఈ క్లాసెస్ చదివే వయసులో ఉన్నప్పుడు పిల్లలకి ఎటువంటి ఎడ్యుకేషన్ కానీ ఎటువంటి మన కోపప్ కనుక అందించినట్లయితే వాళ్ళకి ఎటువంటి కెరీర్ కూడా మనం చెప్పచ్చు. వాళ్ళు ఏ టాపిక్ తీసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్లు ఉన్నాయి అనే దాని గురించి కూడా మనం బేసిక్ ఫౌండేషన్ లెవెల్లోనే వాళ్ళకి కనుక కోపప్ చేయగలిగితే కనుక వాళ్ళు మంచి స్టేజ్లో ఉండొచ్చు, మంచి కెరీర్ని కూడా ఎంచుకోవచ్చు. వాటన్నిటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అసలు ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనం మంచిగా చదువుకుంటాం, మంచిగా ఉద్యోగం చేస్తాం, ఎక్కడో స్థిరపడతాం వేరే దేశాల్లో. కానీ ఈరోజు మన స్టూడియోకి వచ్చారు ఒక ఎక్స్పర్ట్. ఆయన గురించి చెప్పాలి అంటే కనుక ఇక్కడ చదువుకొని ఇక్కడ విజయవాడలో పెరిగి ఇక్కడ చదువుకొని మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసి వేరే కంట్రీస్లో స్థిరపడి కూడా మన దేశానికి ఏదో ఒకటి చెయ్యాలి అనే కోరికతో కనుక వచ్చి వారు సేవలు అందించడం జరుగుతుంది. మరి వారే ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. డాక్టర్ కె ఫణిరాజకుమార్ గారు, ఫౌండర్ అండ్ చైర్మన్ హరిత ఫౌండేషన్ నుంచి. మరి ఫణి గారితో మాట్లాడదాము. ఆయన అనుభవాలు, ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు, వాళ్ళు చేస్తున్న సేవలు, అటన్నిటి గురించి మనం ఈరోజు అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఫణి గారు. నమస్కారం సార్. చెప్పండి, మొదటిగా అసలు మీరు ఫణిరాజ్ కుమార్ గారు, అసలు మీరు వేరే కంట్రీలో ఉంటున్నారు కదా, ఇక్కడికి వచ్చి సేవలు అందిస్తున్నారు. ఫస్ట్ మీ గురించి మీరు మా ప్రేక్షకులకు తెలియచేయండి. నమస్కారం అండి ప్రేక్షకులందరికీ, దూరదర్శన్ ప్రేక్షకులందరికీ. మీకు కూడా మేడం నమస్కారం. నమస్తే సార్, చెప్పండి. ఇది నేను పెరిగిందంతా ఇక్కడ విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో పెరిగాను, కృష్ణా డిస్ట్రిక్ట్లోనే. మా నాన్నగారు స్కూల్ టీచర్గా ఉండేవాళ్ళు. సో చిన్న చిన్న విలేజెస్ అని తిరుగుతూ ఉండేవాళ్ళం ఇక్కడ. అప్పుడు అసలు విలేజ్ వాతావరణం ఏంటి, పిల్లలు ఎలా ఉంటారు, ఎలా చదువుకోవాలని నాకు పుట్టుకతోనే వచ్చింది. అసలు అది ఏంటి తెలుసుకోవటం అని నేను ప్రత్యేకంగా తెలుసుకోవటం అంటూ ఏమీ లేదు. అసలు నేను పెరిగింది ఆ వాతావరణంలో పెరిగా నేను. సో నాకు తెలిసింది. మా నాన్నగారు స్కూల్ టీచర్ అవ్వటం వల్ల కొంచెం విద్య మీద శ్రద్ధ కొంచెం పెట్టాల్సి వచ్చింది, ఆయన యొక్క క్రమశిక్షణ వల్ల. అలా చదువుకుంటూ నేను ఇంజనీరింగ్ చేశాను మెకానికల్లో, తర్వాత ఎంటెక్ చేశాను, తర్వాత ఎంఎస్ చేశాను కంప్యూటర్ సైన్స్, తర్వాత పిహెచ్డి కూడా చేశానండి మెకానికల్ ఇంజనీరింగ్లో. ఒకరోజు అంటే తర్వాత నాకు డిఫెన్స్లో వాళ్ళందరిలాగానే జాబ్స్ ట్రై చేశాను. నాకు ఇండియన్ డిఫెన్స్లో జాబ్ వచ్చింది, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అని, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో. అక్కడ ఒక 12 years పనిచేశాను. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఒకరోజు నేను పుట్టపర్తి వెళ్ళటం జరిగింది. అక్కడ సేవా కార్యక్రమాలు చూసి నేను బాగా ఆకర్షితులయ్యాను అనమాట. అక్కడ పుట్టపర్తి సాయిబాబా పిల్లల్ని, అక్కడ స్కూల్ పిల్లల్ని, అక్కడ విద్య, అక్కడ వాటర్ వర్క్స్ వాళ్ళు చేసే విధానాన్ని చూసి, అప్పుడు ఒక వ్యక్తి ఇన్ని లక్షల మందికి, కోట్ల మందికి చేస్తున్నారు, అసలు ఎలా సాధ్యమైంది అనేసి ఆలోచించి చెప్పాలంటే ఒక ఫిలాసఫీలోకి వెళ్ళిపోయాను నేను. మనిషి ఎందుకు పుడతాడు, ఎందుకు చస్తాడు, మధ్యలో ఏం చేయాలి అనేది ఒక రకమైన తత్వం బాగా ఆలోచించి ఒక 2 monthsలో ప్రాక్టికల్గా నేను కూడా చేయాలని 2002లో నేను ఒక హెల్త్ క్యాంప్ స్టార్ట్ చేశాను, ఒక విలేజ్లో స్టార్ట్ చేశాను. అది అక్కడ చాలామందికి బెనిఫిట్ అయింది. అది తర్వాత ఒక ఐ క్యాంప్ పెట్టాను, బెనిఫిట్ అయింది చాలామంది, దాదాపు ఒక 2000 మంది వరకు స్క్రీనింగ్ చేసాం. అప్పుడు ఇంకా అనుకున్నాను దీంట్లో చాలా మజా ఉంది, పిల్లలకి చాలా మనం ఒక్కళ్ళు కష్టపడ్డామంటే కనీసం 1000 మంది 200 మందికి మనం సహాయం చేయొచ్చు అనేసి. అప్పుడు గవర్నమెంట్ జాబ్లో అప్పుడు 2000sలో చాలా తక్కువ శాలరీ ఉండేది. సో అందుకని చెప్పేసి 2002లో నేను బయటకు వద్దామని చెప్పి నిర్ధారించుకున్నాను. 2004లో రాగలిగాను బయటకు, ఐటీలోకి వచ్చి. ఇంక అప్పటి నుంచి చిన్న చిన్న విలేజెస్లో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. ఈ పిల్లలకి ఈ యొక్క విద్య ఎలా అందించాలి దాని మీద. అంటే మెయిన్ అండ్ ఒక్క స్టెప్ వెనక్కి వెళ్తే ఎందుకు స్టార్ట్ చేసాము ఈ కార్యక్రమాలు అంటే, మన తెలుగు స్టేట్స్ అంటే అప్పుడు ఫస్ట్ ఒకటే స్టేట్ ఉండేది, ఇప్పుడు 2 states అయినాయి. లిటరసీ పెంచాలి అని అంటే చాలామంది అంటే మనం ఎటువంటి సహాయ కార్యక్రమాలు చేయాలని రకరకాల, కొంతమంది వయోజన విద్య అని, కొంతమందికి వృద్ధాశ్రమాలు, రకరకాల చాలామంది చెప్పారు. కానీ భారతదేశము ఒక ముందుకు వెళ్ళాలి అంటే ఓన్లీ యువతే చాలా ఇంపార్టెంట్, మన వివేకానంద స్వామి చెప్పినట్టుగా. సో మంచి యువతగా తయారు చేయాలంటే ఎవరు రావాలి? సో మంచి పిల్లల నుంచే మంచి యువతగా తయారవ్వాలి. అందుకని పిల్లల్ని నేను తీసుకున్నాను అనమాట అండి. ఇది పిల్లల్ని సో రూరల్ విలేజెస్ దగ్గర నుంచి, మన సిటీలో ఉన్న స్లమ్ ఏరియాస్ దగ్గర నుంచి అందరికీ కూడా మినిమం కామన్ ఎడ్యుకేషన్ ఇది ఫస్ట్ అందాలి అన్న దాంతో మేము చిన్న చిన్న విలేజ్ దగ్గర నుంచి మాకున్న వాలంటీర్స్ వాలంటీర్ వ్యవస్థను పెంచుకున్నాం మేము.
చిన్న చిన్న రిమోట్ విలేజెస్, ఆదివాసీలు ఉండే ప్లేసు, స్లమ్స్ ఉండే ప్లేసెస్కి వెళ్ళి ముందు పిల్లల్ని స్కూల్లో తీసుకురావాలి. అది మా ఫస్ట్ మోటో అనమాట. అది పిల్లలు ఎలా ఉన్నా సరే అది వాళ్ళ పనిలోకి లేకపోతే రోడ్ల మీద ఆడుకోకుండా వాళ్ళని తీసుకొచ్చి స్కూల్లో కూర్చోబెట్టాలి. స్కూల్లో కూర్చోబెట్టాలి అంటే వాళ్ళకి ఏమేం కావాలి, బేసిక్ నీడ్స్. అందుకే ఇది నేను స్టార్ట్ చేసింది కూడా బేసిక్ ఎడ్యుకేషన్, బేసిక్ హెల్త్ అండ్ బేసిక్ ఎన్విరాన్మెంట్ 3 పాయింట్స్ మీద దీన్ని స్టార్ట్ చేశాను నేను, హరిత ఫౌండేషన్ అని. బేసిక్ ఎడ్యుకేషన్లో మనకి ఏం కావాలి, మినిమం వాళ్ళకి స్కూల్కి రావాలి అంటే వాళ్ళకి మినిమం బుక్స్ ఏం కావాలి, నెక్స్ట్ 1 ఇయర్కి ఏం కావాలి, పెన్ను, పుస్తకం, పలకం దగ్గర నుంచి పుస్తకాల దగ్గర నుంచి ఏమేం కావాలి. స్కూల్కి రావడానికి వాళ్ళకి ఏమైనా బట్టలు ఉన్నాయా లేవా, చెప్పులు ఉన్నాయా అంటే ఇది ఒక్కొక్క విలేజ్ ఒక్కొక్క స్కూల్కి అది మారుతూ ఉంటుంది. అది రిక్వైర్మెంట్. వాళ్ళకి ఏది కావాలంటే అది చూసుకుని వాళ్ళ పిల్లలు మెయిన్ అంటే స్కూల్లో రావాలి. అండ్ సపోజ్ నేను కనుక ఒక విలేజ్కి వెళ్ళాను అంటే కానీ విలేజ్లో 100 మంది పిల్లలు ఉంటే 100 మంది పిల్లలు స్కూల్లో ఉండాలి. అంటే ఇది మన గవర్నమెంట్ స్కూల్స్ని యాక్టివేట్ చేయాలి. అది ప్లాన్ అండి అది. సో దానికి రావాల్సిన స్లోగా అన్ని ఇచ్చుకుంటూ వస్తున్నాం అనమాట. ఇది బేసిక్ సప్లైస్ అన్నీ కూడా ఇచ్చుకుంటూ వస్తున్నాం. బేసిక్ సప్లైస్ ఇచ్చిన తర్వాత అక్కడ చూసుకుంటే ఏంటంటే స్కూల్కి వస్తున్నారు, కాకపోతే అంటే ఒక్కోసారి అటెండెన్స్ చాలా లో ఉంటుంది. ఏంటంటే ఒంట్లో బాగాలేదు, లేకపోతే వాళ్ళకి చాలా హైజీన్ చాలా లో ఉంటుంది విలేజెస్లో, స్లమ్ ఏరియాస్లో. సో వాళ్ళకి అప్పుడు మన హెల్త్ క్యాంప్స్ అనేది స్టార్ట్ చేసేవాళ్ళం. హెల్త్ క్యాంప్స్ అనేది స్టార్ట్ చేసేసి దాంతోపాటు ఏంటి పరిశుభ్రంగా ఉండాలి అనేది, పరిశుభ్రత ప్లస్ మన చెట్లు నాటే కార్యక్రమం అది కూడా యాడ్, అంటే ఒక్కొక్క కార్యక్రమం యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. బేసిక్ డిపెండ్స్ అపాన్ దేర్ నెసెసిటీ మేము యాడ్ చేసుకుంటూ వస్తున్నాం ఇక్కడ దీనికి ఈ ప్రోగ్రామ్స్లో. సో ఇక్కడ వరకు ఇదండి, వాళ్ళ పిల్లలకి స్కూల్కి తీసుకురావడం వరకు మేము స్టార్ట్ చేసాము. సరే, అదేవిధంగా ఇప్పుడు మీరు చాలా ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నారు కదా, ప్రతి కుటుంబంలో ప్రతి పిల్లలకి అటు ఎడ్యుకేషన్తో పాటు ఇటు హెల్త్ కూడా, ఈ రెండు కనుక మీరు డెవలప్ చేస్తే కనుక వాళ్ళ కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే గ్రామాలు బాగుంటాయి, అలానే దేశం బాగుంటుందని మీరు చక్కటి ప్లాన్తో చక్కగా ఆ 2 విజన్స్తో మీరు స్టార్ట్ చేశారు. అది ఒక గొప్ప విషయం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ ఎడ్యుకేషన్లో కానీ హెల్త్ పరంగా కానీ ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారో చెప్పారు కదా, దాని గురించి 1 by 1 ఇప్పుడు హెల్తే అన్నారు. హెల్త్ అనగానే పిల్లలకి లేడీస్ కానీ చిన్నపిల్లల్లో కానీ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరికి సపరేట్గా వాళ్ళకి హైజెనిక్ గురించి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళకి వాటి గురించి ఎటువంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, దాని గురించి డీప్గా చెప్పండి సార్. అదే హెల్త్ అన్నారు కదా, ముందు హెల్త్ కవర్ చేస్తాను ఫస్ట్. అంటే హెల్త్ బేసిక్ హెల్త్ అనేది మెయిన్ అండి, పరిశుభ్రంగా ఉంటేనే కదా ఎగ్జాక్ట్లీ చదువుకోగలము. అవునండి. అందుకని ఏం చేసామంటే మేము మా వాలంటీర్స్ విలేజ్కి వెళ్ళినప్పుడు చెప్పాను, విలేజ్ అంటే ఒక ఊరికి వెళ్తాం అనమాట. ఊర్లో మా టార్గెట్ అంటే ఒక పిల్లవాడు కాదు, ఒక ఊరు. ఫస్ట్ ఆ ఊర్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ముందు నేను సర్వే చేయిస్తాను. అక్కడ గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు అండ్ యూత్ అసోసియేషన్లు, ఇలా రకరకాల లోకల్ పోలీస్ స్టేషను అండ్ లోకల్ గవర్నమెంట్ ఆఫీసర్స్, నేను వీళ్ళందరితో ట్రై చేస్తుంటాను మాట్లాడి అక్కడ అసలు ఏంటి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ. నా గోల్ ఏంటంటే పిల్లవాడు స్కూల్లో ఉండాలి, అది ఫస్ట్ నా గోల్ అనమాట. ఆ స్కూల్లోకి వచ్చిన తర్వాత పిల్లవాడు ఆరోగ్యం ఎలా ఉంది అది. సో పరిశుభ్రాలు ఏంటి. సో మా వాలంటీర్స్ ఇక్కడిని సపోజ్ జేఎన్టీలో చదువుకున్నాను నేను. జేఎన్టీ నుంచి మా దగ్గర మంచి వాలంటీర్ బేస్ ఉంది పిల్లలు అక్కడ, బీటెక్ చదివే పిల్లలు. వాళ్ళని తీసుకుని వెళ్ళి అక్కడ మొత్తం క్లీనింగ్ చేయించిన స్కూలింగ్ అంతా కూడా చాలా అది ఒక్కొక్కసారి చాలా బాధాకరంగా ఉంటుందండి. సేమ్ విలేజ్ పక్క నుంచి వెళ్తుంటే ఉంటారు, అక్కడ మురుక్కాల ఉంటుంది, దోమలు ఉంటూ ఉంటాయి, వాళ్ళ పిల్లలే చదువుకుంటూ ఉంటారు, కానీ దాన్ని పట్టించుకోరు చాలా విలేజెస్లో. కొన్ని విలేజెస్ బాగానే ఉంటాయి, చాలా విలేజెస్లో అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వటము, వాళ్ళకి కొంచెం అర్థమయ్యేలాగా అనమాట. బాబు మీ పిల్లలు రేపొద్దు మీ పిల్లలకు ఒంట్లో బాగోకపోతే మళ్ళీ మీరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మీరే డబ్బులు ఖర్చు పెట్టాలి, దానివల్ల చాలా ఇబ్బందులు కదా, టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది, పెయిన్ భరించాలి పిల్లలు కానీ పేరెంట్స్ కానీ. ది ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మీరు చెప్పినట్టుగా ఈ యొక్క మురుగు గుంటలు వాటి వల్ల స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అవి, ఇవన్నీ కూడా డిసీజెస్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ప్రివెన్షన్ ఆఫ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కాబట్టి మేము ఫస్ట్ ఏం చేస్తామంటే మొత్తాన్ని క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం అది మేము చేస్తాం. స్కూల్ మొత్తానికి చేసి మొక్కలు నాటే కార్యక్రమం పెడతాం. సో పిల్లల్లో ఏంటంటే మా చిన్నప్పటి నుంచే కూడా మన దేశము మన అనేది అసలు చాలా తగ్గిపోయింది. అది ఎన్విరాన్మెంట్ బాగా తగ్గిపోయింది అనమాట. అసలు ప్యాట్రియాటిజం అనేది ఎప్పుడు నాన్న అయిపోయింది మనాలోంచి. సో దానికి సంబంధించిన మోటివేషన్ స్పీకర్ తీసుకెళ్ళటం పిల్లలతోటి. ఇంకోటి ఏంటంటే ఉట్టిగా చెప్తే ఎవరు బోర్ అవుతుంది, మనకు కూడా బోర్ అవుతుంది. అందుకని ఆట పాటలతోటి వాళ్ళ గేమ్స్ కండక్ట్ చేయటం, వాళ్ళకి స్పోర్ట్స్ ఐటమ్స్ ఇవ్వటం, పిల్లలకి అక్కడ గేమ్స్ కండక్ట్ చేయటము, పోటీలు పెట్టడం, ఇవన్నీ ఏంటి పిల్లలు ఫస్ట్ స్కూల్కి రావాలి అని ఒక ఆసక్తి పెంచుతామండి అక్కడ మెయిన్ చేసే కార్యక్రమం అది.
దాంతోపాటు ఈ పరిశుభ్రం వల్ల చాలా వరకు మాకు రిమోట్ విలేజెస్లో కానీ అటుగా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఇప్పుడు చాలా వాటిల్లో స్కూల్ అటెండెన్స్ పెరిగింది దీనివల్ల. సో పిల్లలకి ఏంటంటే ఒక సిక్ అవ్వటం బాగా తగ్గిపోయింది అది. సో పిల్లలకి తీసుకొచ్చేసాం అక్కడ. ఇంకా సెకండ్ పాయింట్, దీన్ని మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి పిల్లల్లో. దానికి ఎలా చేయాలి యొక్క చదువులో మేము ఫస్ట్ ఏం చేసాం, మేము బేసిక్ బట్టలు కానీ చెప్పులు కానీ షూస్ ఇట్లా వాళ్ళకి అవి సప్లైస్ మేము ఇచ్చుకుంటూ వస్తున్నాము. దాంతోపాటు వాళ్ళలో కొంచెం పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలని చేసి మోటివేషనల్ స్పీకర్స్ని తీసుకొని వచ్చేసి పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ అని చెప్పేసి ఒకటి మేము స్టార్ట్ చేసాం, ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. అదేంటి మా క్లాస్ లెవెల్, స్కూల్ లెవెల్, మండల్ లెవెల్లో పెడుతుంటాం క్లాసెస్. అట్లా ఇది అక్కడ బాగానే ఉంది. నెక్స్ట్ వాళ్ళలో పోటీతత్వం ఎలా రావాలి అని దాని మై వాయిస్ అలొకేషన్ కాంపిటీషన్స్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టండి. మై వాయిస్, దాని పేరే మై వాయిస్. సో దానివల్ల అంటే క్లాస్ లెవెల్లో మేము ఒక టాపిక్ ఇస్తాం. ఇయర్లీ మోస్ట్లీ జూన్, జూలై, ఆగస్టు ఈ యొక్క 3 monthsలో నడుస్తాయి అవి ప్రతి మండలంలో కూడా. ముందు స్కూల్ సేమ్ టాపిక్ ఉంటుంది. క్లాస్ లెవెల్లో పోటీలు ఉంటాయి. అందుట్లో ఫస్ట్, సెకండ్ వచ్చిన వాళ్ళకి అంటే 8th, 9th, 10th పిల్లలకి పెట్టామండి. అది 8th, 9th, 10thలో ఫస్ట్, సెకండ్ వచ్చిన వాళ్ళకి స్కూల్ లెవెల్లో ఈ యొక్క 6 మందికి ఫస్ట్ మళ్ళా పోటీలు పెట్టి స్కూల్ లెవెల్లో ఫస్ట్, సెకండ్ వచ్చిన వాళ్ళు బయట తీస్తారు. ఇక్కడ ప్రతిసారి ఏ పోటీ పెట్టినా కూడా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం మన మోటివేషనల్ బుక్స్ మేము చాలా ఇస్తుంటాం. మోటివేషనల్ బుక్స్ మరి చాలామంది పబ్లిష్ ఉన్నారు. ఇక్కడ విజయవాడలో సాహితీ పబ్లికేషన్స్ అని ఇక్కడి నుంచి తీసుకుంటూ ఉంటాం చాలా బుక్స్ మేము. ఇది మోటివేషనల్ దేశభక్తి సంబంధించింది కానీ ఇది మన రాజ్యాంగం మీద, భారత రాజ్యాంగం మీద ఇచ్చాం మేము బుక్స్ అవన్నీ కూడా. అవి కూడా పిల్లలకు తెలియాలి అసలు ఫస్ట్ రాజ్యాంగం ఏంటి, మన యొక్క హక్కులు ఏంటి, మన యొక్క బాధ్యత ఏంటి, పిల్లల్లో ఇది చిన్నప్పటి నుంచి రావాలి అనేది. మీకు ఫౌండేషన్ మనకి +1, +2 తర్వాత సడన్గా రావాలంటే రావు అవి. అందుకని మేము ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ నుంచి స్లోగా వాళ్ళకి ఎంతవరకు వర్క్ అవుతుందో అంతవరకు అక్కడ వరకు బేసిక్ లెవెల్ నుంచి చూసుకుంటూ వస్తున్నామండి. అట్లాగే డోస్ పెంచుతాం అన్నమాట. ఇప్పుడు 8th, 9th, 10th వరకు వాళ్ళకి వచ్చేసరికి మొత్తం పట్టుతో రావాలి దాని సబ్జెక్ట్ మీద. ఆ ఫస్ట్, సెకండ్ వచ్చిన వాళ్ళకి మండల సాధారణంగా ఒక మండలం అంటే ఒక 10 నుంచి 12 స్కూల్స్ ఉంటాయండి. సో దాదాపు 20 నుంచి 25 మంది వస్తారు ఒక మండల లెవెల్లో. అది దాదాపు ఒక 500 మంది నుంచి 1000 మంది వరకు పార్టిసిపేట్ చేస్తారు. ఇది రకరకాల స్కూల్ టీచర్స్ కానీ, ఒక ఎంఈఓస్ కానీ, అక్కడ స్కూల్ అధికారులు ఉంటారు, ఏడీఓ అనుకుంటా వాళ్ళు అధికారులు ఉంటారు, వాళ్ళు కానీ అందరు స్కూల్ నుంచి వచ్చే టీచర్స్ పిల్లలు కానీ మొత్తం మీద ఒక 1000 మంది వాళ్ళ ముందు వీళ్ళు స్టేజీ ఎక్కి ఆ సబ్జెక్ట్ మీద దాదాపు 5-10 నిమిషాలు మాట్లాడే అంత శక్తిని సంపాదించడానికి మేము ట్రై చేస్తుంటాం. ఈ యొక్క పోటీలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి మానిటరీ బెనిఫిట్గా క్యాష్ ప్రైజ్ ఇస్తుంటాం. 5,000 రూపీస్, 3,000 రూపీస్, 2,000 రూపీస్ అనేసి. ఇది చాలా 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 పెద్ద అమౌంట్. ఇది చాలా విలేజెస్లో, స్లమ్ ఏరియాస్లో ఉండేవాళ్ళకి. ఇక్కడ ఇంపార్టెంట్ అంటే మనీ ఎంతనే కాదు, వాళ్ళలో పోటీతత్వం పెంచాలి అన్న ఒక ఉద్దేశంతో ఇట్లా పెడుతున్నామండి. ఇప్పుడు చాలామంది మేము ఒక్కొక్క మండలం వెళ్తుంటారు అన్నమాట దీనికి. ఇక మా ఊరండి, మా మండలం అని చెప్పి చాలా నాకు ఫోన్స్ వస్తుంటాయి, కాల్స్ వస్తుంటాయి, మెసేజ్ వస్తుంటాయి, నాకు చాలా రికమెండ్ చేస్తుంటారు మా ఊరండి అనేసి. ఇట్లా వచ్చిన వాళ్ళలో ఏం చేస్తున్నామంటే అండి మేము ఇప్పుడు మామూలుగా ఫస్ట్ జస్ట్ అట్లా పోటీ పెట్టేసేసి వదిలేయకుండా మోటివేషనల్ బుక్స్, సర్టిఫికేట్స్, క్యాష్ ప్రైజ్ దాంతోపాటు వాళ్ళని తీసుకొచ్చి ఎవరైతే ఫస్ట్, సెకండ్ వచ్చారో వాళ్ళని తీసుకొచ్చి ఇంకొక ప్రోగ్రాం పెట్టామండి, నర్చరింగ్ యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ అని. అదేంటంటే వాళ్ళు దే విల్ బి విత్ అస్ ఫర్ 6 years. వాళ్ళు డిగ్రీ అయిపోయే వరకు కూడా మాతో ఉంటారు. అంటే మేము వాళ్ళతో ఉంటాం చెప్పాలంటే. వాళ్ళకి ఏమేమి కావాలి, వాళ్ళ చదువు, వాళ్ళ రెగ్యులర్ చదువుకి ఏమన్నా హౌ వీ కెన్ సపోర్ట్ దెమ్. దాంతోపాటు ఎక్స్ట్రా ఏంటి ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, రోబోటిక్స్ అని, స్టెమ్ అని చాలా చాలా కోర్సులు వచ్చినాయి. ఇవి చాలా వరకు మన కరికులంలో ఇంకా ఇంకా టైం పడుతుంది రావడానికి. కానీ మార్కెట్లో వచ్చేసినాయి అవన్నీ కూడా. సో వాళ్ళకి +2 తర్వాత, డిగ్రీ తర్వాత మళ్ళీ వాళ్ళు బేసిక్స్, ఎల్కేజీ అంటే జస్ట్ బేసిక్స్ నుంచి చదువుకోవాలంటే ఇట్ లాట్ ఆఫ్ టైం ఫర్ దెమ్. అందుకని మేము 8th క్లాస్ నుంచి వాళ్ళకి స్టెమ్ అని, రోబోటిక్స్ అని క్లాసెస్ని ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అంటే నేను థర్డ్ పార్టీ వాళ్ళతో నేను కొలాబరేట్ అయ్యి అంటే ఐ విల్ బై దేర్ సర్వీసెస్ అనమాట. సో రూరల్ విలేజెస్లో ఎక్కడ రూరల్ విలేజెస్ ఉన్నాయో అంటే ఎక్కడెక్కడ మా కార్యక్రమాలు అవుతున్నాయో అన్ని విలేజెస్లో కూడా మంత్లీ ఒకరోజు ప్రోగ్రామ్ పెడుతున్నాం. అంటే మేము లోకల్ ఎంఈఓస్ని 2 days అడిగాము, ప్రస్తుతం వాళ్ళు 1 day ఇచ్చారు మాకు. సో ఆ మంత్లీ 1 dayలో ఆ మండలంలో ఉన్న మా స్టూడెంట్స్ అందరం ఒక మండల హెడ్ క్వార్టర్స్కి వస్తారు ఒక స్కూల్లో. అక్కడ మేము ఈ కార్యక్రమం అనమాట ఒక 4 hours ఈ కార్యక్రమం ఉంటుందండి. స్టెమ్ కానీ, రోబోటిక్స్ కానీ, ఏఐఎంఎల్ మీద క్లాసెస్ బేసిక్ నుంచి మేము చెప్తున్నాం, క్లాసెస్ చెప్పిస్తున్నాము. తర్వాత ఒక లంచ్
ఒక 1 అవర్ తర్వాత ఒక 2 అవర్స్ వాళ్ళు శారీరక శ్రమ చేయాలి. వాళ్ళు ఆ స్కూల్ మొత్తం క్లీన్ చేయాలి, మొక్కలు నాటాలి. ప్రతి ప్రోగ్రాంలో కూడా ఒక 2 అవర్స్ మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుంది. అది ఇంకొకటి నాది, అది నెక్స్ట్ ఒక 1 ఇయర్లో ఒక 1 lakh మొక్కలు నాటాలని చెప్పేసి అది కూడా ఉంది. అది నెక్స్ట్ టాపిక్. అది చూడాలి దాన్ని ఎలా మేము ప్లాన్ చేస్తున్నాం. అది ప్రస్తుతానికి అయితే మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రాంలో మాది మొక్కలు నాటే కార్యక్రమం ఒక 2 అవర్స్ ఉంటుంది. ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళు మినిమం ఒక 2-3 మొక్కలు నాటాలి అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో నాటి మళ్ళీ వాటిని సంరక్షించుకోవాలి వాళ్ళే. అవునండి. దానికి ఏం చేస్తామంటే లోకల్ వాళ్ళకి మేము దత్తత ఇచ్చేస్తాం. వాళ్ళకి లోకల్ స్టూడెంట్స్కి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళు నేమ్ ప్లేట్ పెట్టేస్తారు అక్కడ. అది మొక్క పాతిన యొక్క విద్యార్థి, దాని మొక్క చూసుకునే విద్యార్థి. సో ఎవరైతే దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నారో దానికి ఏంటంటే మళ్ళీ మేము కానీ మా వాలంటీర్స్ కానీ అది వెళ్తూ ఉంటాము. అక్కడ లోకల్ అథారిటీస్ వాళ్ళు మేము ట్రై చేస్తుంటాం అనమాట. వాళ్ళు దాన్ని జాగ్రత్తగా చూసి మొక్కలు, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మనీ కదా, సో ఐ డోంట్ వాంట్ వేస్ట్ మనీ అనేసి జాగ్రత్తగా మొక్కలు నాటి వాళ్ళకు కూడా మళ్ళీ చిన్న చిన్న ప్రైజెస్ అని ఒక మోటివేషన్ కార్యక్రమం అనమాట. ఎవరైతే మొక్కలు బాగా చూసుకుంటున్నారో వాళ్ళకు కూడా కొన్ని మోటివేషనల్ బుక్స్ అని, డ్రెస్సెస్ అని, ఇలా రకరకాలుగా జస్ట్ ఇది అది చేస్తుంటామండి. ఇంకొక పాయింట్ ఏంటి, ఇక్కడ మేము అక్కడ విలేజెస్ వెళ్ళి స్టెమ్ కార్యక్రమాలు అవి దాంతోపాటు ఇంకొక ప్రోగ్రామ్ ఉంది మాది, సైన్స్ నాలెడ్జ్ టూర్స్ అని. మేము పిల్లల్ని బస్సెస్లోకి సపోజ్ ఇక్కడ అనుకోండి, ఇక్కడ చుట్టుపక్కల విలేజెస్ మన గాంధీ హిల్ మీద ప్లాంటేరియం ఉంది, ఇక్కడ తీసుకెళ్తాం మేము ఇక్కడికి. లేదంటే హైదరాబాద్ బిర్లా ప్లాంటేరియం అండ్ ది సైన్స్ మ్యూజియం అక్కడ తీసుకెళ్తాం. లాస్ట్ వీక్ కూడా ఒకటి జరిగింది ప్రోగ్రాము. అక్కడ విలేజెస్ పిల్లల్ని, ఇది విలేజెస్ నుంచి వచ్చి చాలామంది వాళ్ళ పిల్లలు 100 మందిలో 90 మంది ఇప్పుడు చూడాలి అసలు వాళ్ళు సిటీని కానీ ఇవి కూడా. సో ఇట్ ఈస్ మోర్ వాళ్ళకి చాలా ఎంకరేజ్ చేసినటువంటి ఇంట్రెస్ట్, అసలు ప్రపంచం అంటే ఎలా ఉంది ఏదనుకో వాళ్ళ పిల్లలకు కూడా తెలుస్తూ ఉంటుందండి. అది అక్కడ అదొక మంచి కార్యక్రమం. అది అక్కడ మేము చేసే సైన్స్ నాలెడ్జ్ టూర్స్ అనేది. మేము కోవిడ్ ముందు అండ్ ఎవ్రీ ఇయర్ ఒక 2-3 బస్సుల్లో పిల్లల్ని విలేజెస్ నుంచి శ్రీహరికోట కూడా పంపించేవాళ్ళం మేము, శ్రీహరికోటకి. కానీ ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత స్టార్ట్ అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం 2026లో దాన్ని రెజ్యూమ్ చేస్తున్నాము. దానికంటే జస్ట్ శ్రీహరికోటకి వెళ్ళి చూసి రావటం కాకుండా మన హైదరాబాద్లో జీడిమెట్లో ఒకటి ఉందండి, వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ ఉంది, ముందు అక్కడ పంపిస్తున్నాం వాళ్ళని. ఆల్రెడీ ఒక 3 బ్యాచెస్ వెళ్ళినాయి అక్కడికి. అక్కడ వాళ్ళు వండి ట్రైనింగ్ ఇస్తారు దిస్ ఇస్రో గురించి. అక్కడ ఆ ట్రైనింగ్ తీసుకునే పిల్లల్ని మేము ఇక్కడ ఇస్రో మన శ్రీహరికోటకి పంపించాలని చేసి ప్లాన్లో ఉన్నామండి ఇప్పుడు. ఓకే ఫణి గారు, ఇప్పుడు మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా, మరి మీరు ఇక్కడ ఉండరు, మీరు వేరే కంట్రీలో ఉంటారు కాబట్టి వీటన్నిటిని మీరు ఎలా కోఆర్డినేట్ చేసుకుంటుంటారు? మీకు సపోర్టింగ్ టీం ఎలా ఉంటుంది? వాళ్ళు ఇంట్రెస్ట్గా వచ్చి మీ దాంట్లో జాయిన్ అవుతారా, లేకపోతే మీరు అప్రోచ్ అవుతారా అనే దాని గురించి చెప్పండి. ఫైనల్గా మీరు దాన్ని వాళ్ళు మీతో పాటు సేవ చేయాలంటే కూడా మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలనే దాని గురించి కూడా చెప్పండి, మీ టీం గురించి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఎందుకంటే సాధారణంగా ఒక వ్యక్తితో స్టార్ట్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా స్టార్ట్ అవుతాయి. అందరూ చాలామంది ఎనర్జీగా ఉంటారు. ఒక 1 year 2 years 3 years అయ్యేసరికి స్లోగా వాట్ ఆఫ్ ద రీజన్ కొంచెం డైల్యూట్ అవుతూ వస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు మాదంతా ఏంటంటే అంత సెల్ఫ్ ఫండింగ్ ఇదంతా కూడా జస్ట్ ఓన్లీ మా ఫ్రెండ్స్ వాలంటీర్స్ జస్ట్ దట్ టిల్ నౌ వీ నెవర్ గో టు ఎనీ ది బిగ్గర్ ది ఫండింగ్ ఏజెన్సీస్ టు డూ దిస్ వన్. కాబట్టి ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఒక 200 విలేజెస్లో ఇప్పుడు మా కార్యక్రమాలు అవుతున్నాయి. సో ప్రౌడ్లీ ఐ కెన్ సే ఆల్ ది విలేజెస్ 100% ఆఫ్ లిటరసీ ఈజ్ దేర్. అందరి పిల్లలు కూడా స్కూల్లో ఉన్నారు. ఇంత ఒక్క స్టెప్ వెనకెళ్తే అండి, ఇప్పుడు 8th నేను చెప్పాను కదా, అక్కడ మంచి వాళ్ళు చదువుకునే పటిమ రావాలి అనే ఉద్దేశంతో ఒక 2 years బ్యాక్ ఒకటి స్టార్ట్ చేస్తాను, వీ లవ్ రీడింగ్ అనేసి. ఆ ఎల్కేజీ అంటే 1st 2nd 3rd క్లాస్ పిల్లలకు కూడా అక్కడ చదివే పట్టిమ రావాలని చెప్పి అక్కడ చిన్న లైబ్రరీస్ పెడుతున్నాం మేము. ప్రతి రూరల్ విలేజెస్లో లైబ్రరీస్. ఆ లైబ్రరీస్ ద్వారా వాళ్ళు ఏంటంటే పాప లోకల్ టీచర్స్ కూడా చాలా 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 కోఆపరేట్ చేస్తున్నారు. రెగ్యులర్ స్టడీస్తో పాటు ఈ మన దేశభక్తి సంబంధించినవి, విజ్ఞానం సంబంధించినవి పుస్తకాలు చదివించడము. అండ్ ఎస్పెషల్లీ కొంతమంది టీచర్స్ ఉన్నారండి, వాళ్ళు ఎవ్రీ సండే 2 hours వాళ్ళు స్కూల్కి వస్తారు, పిల్లలందరూ స్కూల్కి వస్తారు. సో దే నీడ్ టు రీడ్ 1 book అండ్ దే నీడ్ టు టెల్ వాట్ దే రీడ్. సో దానివల్ల ఏంటి పిల్లల్లో కూడా కొంచెం ఆసక్తి పెంచడానికి చదువు కంటిన్యూషన్ రోజు స్కూల్ బుక్స్, సబ్జెక్ట్ బుక్స్ ఇవే కాకుండా కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ లో కూడా కొంతమంది కథలు ఇష్టం, కొంతమందికి స్పోర్ట్స్ ఇష్టం, కొంతమంది వేరే అవన్నీ ఇష్టం కూడా. కాబట్టి సండే ఆ రోజున
చదవడమే కాకుండా మీరు చెప్తున్నారు కదా, చదివింది ఏంటి అనేది కూడా స్టోరీ కింద చెప్పాలంటే వాళ్ళకి ఆ టైంలోనే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, నలుగురు మధ్య చెప్పే గ్రూప్ డిస్కషన్స్ వస్తూ ఉంటాయి, ఇవంతా కూడా వాళ్ళకి కొంచెం ప్లస్ అవుతూనే ఉంటుందంటారా? అవును అవును అది చాలా అవుతుంది, చాలా ఇది అంటే కంట్యూషన్ అనమాట. ఫస్ట్ ఇవాళ మోటివేషన్ ఇచ్చేసాము, కొంచెం గ్యాప్ ఇవ్వగానే అది కొంచెం స్లో అవుతుంది, ఇంజక్షన్ స్లో అవుతుంది. అది చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే మేమంతా సిటీల్లో ఉంటాం. ఇంక విలేజెస్లో ప్రతిసారి వెళ్ళడం చాలా కష్టం. అందుకని లోకల్ వాలంటీర్ తయారు చేయటము, లోకల్ టీచర్స్కి మేము ట్రైనింగ్ ఇస్తుంటాం అనమాట, ఎలా ఉంటే బాగుంటుంది ఏంటి అనేది. సో ఆల్మోస్ట్ ఆల్ నేను ఎవ్రీ డే ఒక 1 hour ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉంటాను నేను, ఈ మొత్తం ఒక 200 విలేజెస్ వాళ్ళతో. బట్ ఈవెన్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ యూఎస్, ఎవ్రీ డే మినిమం 1 hour, సో వీకెండ్స్ అయితే 4 hours నేను ఇదే పని మీద ఉంటాను. అన్ని ప్రోగ్రామ్స్ ఎలా అవుతున్నాయి ఏంటనేది. ఎంత మీరు ఇంకో ప్రశ్న వేశారు, ఇక్కడ మాకు మంచి టీం ఉందండి. ఇక్కడ ఇదంతా రిజిస్ట్రేషన్ కాబట్టి అంతా కూడా గవర్నమెంట్లో ఇది మాకు లీగల్ టీం ఉంది, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఇలా మంచి టీం ఉంది. ఇది కాకుండా ఒక 200 వాలంటీర్స్ ఉంటారండి. అంటే ఎనీ టైం ఫోన్ చేస్తే ఒక చిన్న క్లిక్తో కనీసం ఒక 20 మంది అందుబాటులోకి వస్తారు. దానివల్ల మా కార్యక్రమాలన్నీ అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. అండ్ 2023లో నాకు మన గవర్నర్ ఆఫ్ తెలంగాణ నుంచి నాకు బెస్ట్ అవార్డు ఒకటి వచ్చింది. అప్పుడు మేడం అడిగారండి, అప్పుడు మన గవర్నర్ అడిగారు, ఇప్పుడు మీరు జేఎన్టీలో చదువుకున్నారు కదా, జేఎన్టీకి ఏమైనా చేయండి అనేసి. అంటే అప్పుడు వెంటనే అప్పుడున్న వైస్ ఛాన్సలర్ని అడిగా, నేను పక్కన కూర్చున్నాము జస్ట్ మీటింగ్లో అడిగినప్పుడు, సైంటిస్ట్గా చేయటానికి పిల్లల్ని ఉట్టిగా ఏదో చదివారు ఏదో పాస్ అయ్యారు అలా కాకుండా వాళ్ళ సైంటిఫిక్ నాలెడ్జ్ రావాలి అనేదంటే 3D ప్రింటింగ్ మిషనరీ అంటే ఒక ల్యాబొరేటరీ కావాలని చెప్పి ఒక 20 lakhs ప్లస్ పెట్టి, సో ఇప్పుడు హరిత ఫౌండేషన్ నుంచి అక్కడ ఒక ల్యాబొరేటరీ పెట్టాము. ఇప్పుడు దగ్గర ఒక 200 కాలేజెస్ పిల్లలు దాన్ని వాడుకుంటున్నారు. 200 కాలేజ్ పిల్లలు అంటే జస్ట్ ప్రాక్టికల్ చేయటం అక్కడ అసలు అంటే ఇప్పుడు న్యూ జనరేషన్ అంతా కూడా టెక్నిక్ చూసారు, ఏఎంఎల్ అలాగో స్టెమ్ అలాగో 3D ప్రింటింగ్ మీద అంతా వచ్చేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక కొత్త పుంత తొగ్గుతుంది అనమాట 3D ప్రింటింగ్ మీద. సో దాని మీద కొంచెం పిల్లల్లో శ్రద్ధ పెంచాలి అన్న దాంతో అదొకటి స్టార్ట్ చేశాడు అక్కడ మేము. అది కూడా చాలా బ్రహ్మాండంగా పిల్లలు బాగా దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. అది అక్కడ అలా జరుగుతుందండి. ఫణి గారు, అదేవిధంగా ఇప్పుడు మీరు టీం గురించి చెప్పారు, ప్రోగ్రామ్స్ గురించి చెప్పారు కదా, ఇప్పుడు చాలామంది పిల్లలకి పేరెంట్స్ చనిపోయి ఉంటారు, లేకపోతే సింగిల్ పేరెంటే ఉంటారు, ఆర్థికంగా వెనకబడి ఉంటారు. ఇంకా మనకు సిటీస్లో అంటే ఏదన్నా హెల్ప్ అడగచ్చు ఎవరినైనా, కానీ మీరు అన్నట్టు ఈ రూరల్లో, గ్రామాల్లో ఒకళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు పనికి పంపించటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, చూస్తుంటాం కదా. అసలు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నా, ఏదైనా ఎడ్యుకేషన్ కావాలి అన్నా, వాళ్ళని మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళు మిమ్మల్ని, మీరు వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతారు, అది చెప్పండి. ఇక్కడ నేను దీన్ని ఒక 2 పాయింట్స్ చెప్పాను నేను. ఫస్ట్ పాయింట్, ఎవరిని ఇండివిజువల్గా కనుక ఏమైనా ప్రాబ్లంలో ఉంది అంటే అది మా ప్రోగ్రామ్స్ ఉందో చెక్ చేస్తాం ఫస్ట్. అది మా ప్రోగ్రామ్ డైరెక్ట్గా మేము జస్ట్ విల్ హెల్ప్ దెమ్. అది మా ప్రోగ్రాంలో లేదు అంటే కనుక ఎవరైతే ఇటువంటి వాటికి హెల్ప్ చేస్తారో వాళ్ళు కనెక్ట్ చేస్తాను నేను వాళ్ళని. సో మా మెయిన్ ప్రోగ్రామ్ ఏంటి, ఒక స్కూల్లో ఒక విలేజ్కి వెళ్తే చెప్పాను, ఒక విలేజ్ ఒక మండల్కి వెళ్తే 100% పిల్లలు స్కూల్లో ఉండాలి, అంటే 100% లిటరసీ రావాలి. అది మా ఫస్ట్ ఎయిమ్ అండి. సెకండ్ ఎయిమ్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు కొత్తగా అంటే కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. నాట్ ఓన్లీ జస్ట్ లిటరసీ, జస్ట్ దే నీడ్ టు గెట్ అప్ టు స్పీడ్ ఇన్ ది టెక్నాలజీ అనేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు దాని మీద నేను ఒక స్కూల్కి వెళ్ళాను హైదరాబాద్లో. వాళ్ళేమో సైన్స్ స్టూడెంట్స్ కాదంట, అంత కామర్స్ స్టూడెంట్స్ అంట ఫస్ట్, అక్కడ ఉన్న 80 మంది పిల్లలు కూడా. సో ఇప్పుడు వాళ్ళు కొత్త కామర్స్, ఇప్పుడు దాకా మా ప్రోగ్రామ్స్ ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద వస్తున్నాయి అనమాట. ఇప్పుడు కామర్స్కి ఏంటి అనేది కూడా నౌ వీఆర్ గోయింగ్ టు డిజైన్ వన్ జస్ట్ న్యూ ప్రోగ్రామ్. అది పిల్లలు అది చేయడానికి, అది మమ్మల్ని కనుక చేరాలి అంటే కనుక ఫస్ట్ వాళ్ళ స్కూల్ హెడ్ మాస్టర్తో కనుక మాకు ఒక కాల్ కానీ ఒక వాట్సాప్ మెసేజెస్ కానీ ఇలా మా పెట్టిస్తే కనుక, సో మాది ఈమెయిల్ ఐడి వచ్చి harithafoundation@yahoo.com. దానికి ఒక ఈమెయిల్ పెట్టినా సరే మా వాలంటీర్స్ వితిన్ 24 hours వాళ్ళని రీచ్ అవుతారు. రీచ్ అయ్యి విల్ హ్యావ్ ది ప్లాన్ వాట్ టు డూ అనేది మేము ఎస్టాబ్లిష్ చేస్తామండి. దాని ప్లాన్ ఎస్టాబ్లిష్ చేసి సో డెఫినెట్లీ విల్ ట్రై టు హెల్ప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ ఎడ్యుకేషన్. ఓకే, ఇంకోటి కూడా చెప్పండి సార్. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి, ఇప్పుడు మీరున్నారు చెప్తారు, లేకపోతే వాలంటీర్స్ చెప్తారు, స్కూల్ టీచర్స్ చెప్తారు, ప్రతి పిల్లలకి అసలు ఏ స్టేజ్లో పేరెంట్స్ కానీ స్కూల్ టీచర్స్ కానీ అనేది వాళ్ళకి ఒక గైడెన్స్ అనేది ఇవ్వాలి. వాళ్ళకి మీరు చెప్పిన ఈ పాఠాలన్నీ సైన్స్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానీ అనేది ఏ ఏజ్లో వాళ్ళకి కరెక్ట్గా మనం కోపప్ చేయగలిగితే వాళ్ళు కొంచెం మంచిగా ముందుకు వెళ్ళొచ్చు.
ఇదని ప్రతి ఏజ్లో ఉండాల్సిందండి. ఏ స్టేజీకి ఆ స్టేజ్, ఎల్కేజీ నుంచి వాడు ఇంటర్మీడియట్ వచ్చే వరకు +2 వరకు కూడా ప్రతి స్టేజ్లో కూడా ఆ స్టేజ్లో చేయాల్సిన పనులు, ఆ స్టేజ్లో చేయాల్సిన నాలెడ్జ్ని వాళ్ళు సంపాదించుకోవాల్సింది. దానికి ఇంకా వేరే దారి లేదు. అంటే ఇంకోటి పనిగా నేను ఎందుకు అడిగానంటే ఇది ఇప్పుడు ప్రస్తుత కాలంలో కనుక చూసుకున్నట్లయితే మీరు చెప్పారు చూసారు, ఇప్పుడు మార్నింగ్ అంతా స్కూల్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఈ ఎండ్ ఆఫ్ ద డే ఈవినింగ్స్లో గ్రౌండ్లో ఆడుకోవటం, కొన్ని మా చిన్నప్పుడు కూడా చూసినట్లయితే కనుక ఈ స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్ జరిగినా కానీ, ఏదైనా ఈవెంట్స్ జరిగినా కానీ, వీక్లీ వన్స్ కానీ, మంత్లీ వన్స్ కానీ పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఆ వన్ డే పిల్లలందరి చేత, అది చిన్నపిల్లల పెద్ద పిల్లల అనేది కాకుండా ప్రతి స్కూల్స్లో అవి జరిగేవి. ఇప్పుడైతే అసలు మా అబ్బాయి షూ కూడా ముట్టుకుంటే హ్యాండ్ వాష్ చేసుకోవాలి, శానిటైజర్ చేసుకోవాలి, ఏదైనా ఇది చేయకూడదు అది చేయకూడదు అని చెప్పినా కూడా పేరెంట్సే కొంచెం ఇది అవటం, కొంచెం ఎడ్యుకేషన్ లెవెల్ మారిపోయింది. పిల్లలు చూసే విధానం, పేరెంట్స్ చూసే విధానం, టీచర్స్ చెప్పాలన్నా కూడా కొంచెం గట్టిగా చెప్పాలన్నా కూడా భయపడుతున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్నాము. ప్రతిది నేను రూరల్ గురించి మాట్లాడట్లేదు, సిటీస్లో ప్రతి కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లలందరూ ఇలానే ఉన్నారు. ఎందుకు పడ్డావు, ఓహో పడ్డావా, ఓకే నువ్వేందైతే చేసుంటావని కాదు, ఎవరు పడేశారు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువైపోతున్నాయి. కాబట్టి జనరల్గా మీరు పేరెంట్స్కి, పిల్లలకి మీరిచ్చే సలహా ఏంటి? మెయిన్ ఏంటంటే అది అంటే జస్ట్ ఐమ్ టెలింగ్ అబౌట్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్సెస్. ఇట్లా బిహేవ్ చేయడానికి కారణం ఓన్లీ ఫుడ్ యాక్టివిటీస్ అండి. ఇప్పుడు మనం తినే ఫుడ్ అదంతా అడల్ట్రేషన్ అయిపోయి కెమికల్స్తో రకరకాలుగా వచ్చి అది బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది. అది ఎప్పుడైతే ఆర్గానిక్ ఫుడ్ కనుక మనం వెళ్తామో అనేది చాలా వరకు అది చేంజెస్ వస్తాయండి, చాలా వరకు. ఇంకొకటి ఏంటంటే అండి, ఈ జంక్ ఫుడ్ ఉంది సార్, రకరకాల జంక్ ఫుడ్స్ని వాటిని అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఈ కూల్ డ్రింక్ ఇది జంక్ ఫుడ్స్ని నేను వెళ్ళిన ప్రతి చోట నేను చెప్పేది మా అబ్బాయి కూడా 18 years వచ్చే వరకు కూల్ డ్రింక్స్ తాగకూడదు. నో ప్యాకేజ్డ్ ఫుడ్, నో ప్రాసెస్డ్ ఫుడ్, నో మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్. ఇది మా మిషనరీస్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ తినకూడదు 18 years వచ్చే వరకు. అప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మైండ్ సెట్ కొంచెం స్ట్రాంగ్ అవుతుందండి. నేను అందరికీ అదే చెప్తాను, ఇంక్లూడింగ్ మై సన్ ఆల్సో. అసలు పొరపాటును కూడా, ఎందుకంటే మన ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం ఎలా క్యూర్ చేయాలని ఆలోచించడం ఒకటి, అసలు ప్రాబ్లం రాకుండా ఏం చేయాలి అని నేను దాని మీద ఎక్కువ నేను వాళ్ళ పిల్లల్లో మోటివేషనల్ కానీ ఆ విధంగా చెప్తూ ఉంటానండి. సపోజ్ మనం జంక్ ఫుడ్ తింటే ఏమవుతుంది నేను చెప్తాను, కాగితం రాయమని చెప్తా, కాగితం మీద ఈరోజు ఒంట్లో బాగాలేదు రాయి, డేట్ రాసి ఇవాళ సోన్సో ప్రాబ్లం వచ్చింది అని రాయి. అది రాసినప్పుడు నిన్న మొన్న ఈరోజు ఏం తిన్నావు రాయి అక్కడ. అట్లా కనుక ఒక 30 days మెయింటైన్ చేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది ఇది తిన్నాం కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది అనేసి. సో డెఫినెట్లీ అది వాళ్ళు తినరు. ఎందుకంటే దానివల్ల చెప్పాను కదా, అదొక పెయిన్ పాయింట్. అది జ్వరం వచ్చినా తలకాయ నొప్పి వచ్చినా అది దానికి మందులు ఖర్చు, డబ్బులు ఖర్చు, మన స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో పడుకోవాలా, ఇవన్నీ జస్ట్ వాళ్ళ జంక్ ఫుడ్ ఒకే ఒక కారణంతో ఇక 3 వస్తాయి అన్నమాట. ఆ పిల్లలు ఇది సఫర్ అవ్వాలి, పేరెంట్స్ సఫర్ అవ్వాలి. అది కొంచెం కఠినమైన నిర్ణయం అయినా సరే ఈ జంక్ ఫుడ్ ఒకటి, దాంతోపాటు ఇప్పుడు వచ్చిన ఓటీటీ సినిమాలు, సీరియల్స్, వాటిని నేను ఎప్పుడు టీవీ చూడలేదండి. ఇప్పుడు కూడా నేను టీవీ చూడలేదు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చూస్తాను కానీ బట్ టీవీ ఇస్ కంప్లీట్లీ వేస్ట్ ఆఫ్ టైం. అన్నిట్లో గుడ్ ఆర్ బ్యాడ్ ఉంటుంది కానీ పిల్లలు ఈ టీనేజర్స్ లో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే గుడ్ కన్నా బ్యాడ్ కి ఎక్కువ రియాక్ట్ అవటం వల్ల ఎక్కువ కూడా మనం చూస్తున్నాం కదా, క్రైమ్ రేట్ పెరుగుతుంది, వాళ్ళ ఫ్రెండ్షిప్ ని ఇంకో స్టేజ్ కి వెళ్తున్నాయి, అన్ని కూడా జరుగుతున్నాయి. లాస్ట్ గా ఫణికుమార్ గారు, మీరు మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు విద్యార్థుల సంక్షేమం అదేవిధంగా సాధికారత గురించి. జస్ట్ ఎల్కేజీ నుంచి అండి ఎక్కడ చదవాలనేది, అది మెయిన్ గురువు భక్తి అనేది పెంచాలండి. గురువు భక్తి పెంచితే 50% ప్రాబ్లమ్స్ సరిపోతాయి. కదా ఎందుకు మా అబ్బాయిని ఎందుకు కొట్టావు, ఎందుకు తిట్టావు అని చెప్పేసి వెళ్ళి స్కూల్లో పెడితే వాళ్ళకేం పని, వాళ్ళ శాలరీలు తీసుకుంటారు, ఓకే బై అంటారు వాళ్ళు. అది పేరెంట్స్ నేర్చుకోవాల్సిన ఫస్ట్ పని అన్నది. పేరెంట్స్కి అందుకని ఇప్పుడు వాళ్ళని అట్లా వదిలేసేయకుండా ఇప్పుడు ఎవరైతే గ్రామ సర్పంచ్, ఎవరైతే ఉన్న డిఈఓ, ఏఈఓ ఉన్నారో వీళ్ళని వాళ్ళు మోటివేషన్ చేయాలి. అండ్ ఫ్రీక్వెంట్గా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టాలి. పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి వాళ్ళని మోటివేట్ చేయాలి. వాళ్ళని ఎలా చేయాలంటే దే నీడ్ టు కంపేర్ అలాంగ్ విత్ అదర్ సిటీస్, అదర్ కంట్రీస్. ఇట్లా కంపారిజన్, మన స్టడీస్ ఏంటి, వాళ్ళ స్టడీస్, మనం ఎక్కడున్నాం, వాళ్ళు ఎక్కడున్నాం, మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, మనం ఏం చేయాలి అని ఎప్పటికప్పుడు దాన్ని అంచనా వేసుకుంటూ వెళ్ళాలి. అంచనా వేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళు పిల్లల మీద శ్రద్ధ కొంచెం ఎక్కువ ఉంటుంది.
అది మెయిన్ ప్రాబ్లం మనకి ఈ మధ్యకాలంలో వచ్చింది. ఎందుకంటే అది కొంచెం ప్రెస్టేజ్ పెరిగిపోయింది మనకి, మా అబ్బాయిని అంటారా మా అమ్మాయిని అంటారా అనేసి. అది కొంచెం తగ్గించుకోవాలండి మెయిన్. ఇంకొకటి ఏంటంటే రూరల్ వాళ్ళు సంపాదించే దాంట్లో మన స్వామి వివేకానంద చెప్పినట్టుగా 2% ఆఫ్ స్కూల్ టీచర్స్ అయినా సరే హూ ఎవర్ ఇట్ ఈస్ దేర్ 2% మనకి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎలా కడుతున్నాము అలాగే స్వచ్ఛందంగా 2% దేర్ మనీ షుడ్ స్పెండ్ ఫర్ ది రూరల్ ఎడ్యుకేషన్ పిల్లల్ని. ఎందుకంటే రేపొద్దున ఇది మన దేశము, మన పిల్లలు కూడా ఇదే వాతావరణంలో పెరగాలి కాబట్టి మన చుట్టుపక్కల ఇప్పుడు మన ఒక్క ఇల్లు నీట్గా ఉంటే సరిపోదు కదండి, మన కాలనీ నీట్గా ఉంటేనే మన ఇల్లు కూడా కొంచెం అందంగా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. నీట్గా ఉంటుంది. ఆ ఒక 2% మన పరిశుభ్రతకి, మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలను, దీని అభివృద్ధికి, గ్రామాభివృద్ధికి, పిల్లల అభివృద్ధికి కొంచెం స్పెండ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే ఫణి గారు, ఫైనల్గా మీరు చెప్పిన దాంట్లో పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనేవి దూరంగా పెట్టి, ఈ జంక్ ఫుడ్ అనేది దూరంగా పెట్టి, పిల్లల్ని వాళ్ళ స్కూల్లో కానీ గ్రౌండ్లో కానీ నలుగురితో మింగిల్ అయ్యి వాళ్ళకి హెల్ప్ అంటే ఏంటి, ఎడ్యుకేషన్ అంటే ఏంటి, హెల్త్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి చూపించడం కాదు, చేపించడం. అంటే నలుగురిలోకి వెళ్ళి చేపించడం. ఇప్పుడు జనరల్గా వీకెండ్ వస్తే మనమే మూవీకో షాపింగ్ మాల్కి వెళ్లకుండా ఒక గ్రామానికి వెళ్ళటం, ఒక అనాథ శరణాలయానికి వెళ్తే అక్కడెక్కడ ఎవరు సఫర్ అవుతున్నారు, ఏం జరుగుతుంది, మనం ఏ విధంగా హెల్ప్ చేయగలం అనేది బేసిక్ లెవెల్ నుంచే, చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తే ఫర్దర్గా వాళ్ళ ఒక ఏజ్ వచ్చి మీరు అన్న చూసారా, ఒక వాళ్ళకంటూ ఒక శాలరీస్ వచ్చిన తర్వాత వాళ్ళకి సేవింగ్స్ అనేది ఫస్ట్ నుంచి అప్పటికప్పుడు సేవ్ చేయాలంటే చేయడం కష్టం కాబట్టి. సో మీరు చెప్పిన దాని గురించి చక్కగా మా ప్రేక్షకులు విన్నారండి, వాళ్ళు ఫాలో అవుతారు. అదేవిధంగా మీరు కూడా అసలు ఇక్కడ చదివి ఇక్కడ పెరిగి ఇంతుండి మళ్ళీ అక్కడికి వెళ్ళి మన దేశం బాగుండాలని ఇంత హెల్ప్ చేస్తున్నారు, మీకు ఒక టీం ఉన్నారు, వాలంటీర్లు ఉన్నారు, ఇంతమంది మెయింటైన్ చేయడం అనేది చాలా ఈజీ అయితే కాదు, చాలా కష్టమైన పని. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే కూడా ఎలాగా అనే దాని గురించి మీ మొబైల్ నెంబర్స్ కానీ మెయిల్ ఐడీస్ కానీ ఏమైనా ఉంటే కనుక, లేకపోతే ఈ రూరల్లో ఎవరెవరు ఉంటారు కాంటాక్ట్ చేసే పర్సన్స్ ఉంటే కూడా చెప్పేసేయండి లాస్ట్గా. హరిత ఫౌండేషన్ @thiseu.com అండి, అది ఈజీ, అది ఓకే సార్, మీరు ఒక పెట్టేసేస్తే వస్తుంది. అదే హరిత ఫౌండేషన్ అంటే ఈ మధ్య మీరు మామూలు గూగుల్లో కొట్టినా సరే, మా యూట్యూబ్లో కొట్టినా సరే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ ఎవరైతే ఇప్పుడు కడప డిస్ట్రిక్ట్లో మాకు చాలా జరుగుతుంది, దాదాపు ఒక 100 విలేజెస్ పైన. అక్కడ ఎవరైనా హరిత ఫౌండేషన్ వాలంటీర్స్ ఉంటారు. లేకపోతే జస్ట్ మీరు దీంట్లో మా www.harithafoundation.org అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో కూడా మా ఈమెయిల్ ఐడీస్ అన్నీ ఉంటాయి, వాటిని అన్నిటిని చూడండి. ఇంకొక పాయింట్ నేను చెప్తుంది ఇందాక, అది మా హెల్త్ అని వ్యాయామం, ఈ రెండు కనుక ఉంచేయండి ఒక 50% ఆఫ్ మన ఈ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అయిపోతాయి. అదే మెయింటైన్ చేస్తాను నేను కూడా. బయట జంక్ ఫుడ్ తిన్నాను, కొంచెం వ్యాయామం చేస్తుంటాము, ఎప్పుడు పాజిటివ్ దృక్పథంతో ఉంటూ ఉండాలి. మీరు చెప్తే నమ్మరు, నాకు జ్వరం వచ్చి 30-40 years ఉంటుందేమో, ఒక టాబ్లెట్ వేసుకొని ఐ నెవర్ యూజ్ ఎనీ మెడికేషన్. ఓన్లీ థింగ్ డిసిప్లిన్. మళ్ళీ చెప్పే పిల్లలకి అంటిల్ 18 years ఆఫ్ దేర్ ఏజ్ దే షుడ్ నాట్ టచ్ ఎనీ జంక్ ఫుడ్, దే షుడ్ నాట్ టచ్ ఎనీ కూల్ డ్రింక్స్. వాళ్ళ డెవలప్మెంట్కి, మైండ్ డెవలప్మెంట్కి ఇప్పుడు, ఎందుకంటే ఈ ప్రపంచం అంతా పరిగెడుతూ ఉంది, మనం కూడా ప్రపంచంతో పరిగెత్తాలి టెక్నాలజీలో. అంటే మన బ్రెయిన్ స్ట్రాంగ్గా ఉండాలి. బ్రెయిన్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఫస్ట్ మనము ఇప్పుడు చాలా టాబ్లెట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఆ టాబ్లెట్స్ వేసుకొని ఆ ప్రోటీన్లు అవన్నీ తినే బదులు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ న్యాచురల్గా దాన్ని ఎలా స్ట్రాంగ్ ఉంచాలి అనేది తెలుసుకుంటే ఆ పిల్లల అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది. ఓకే ఫణిరాజు కుమార్ గారు, మీ ఫౌండేషన్, మీరు హరిత ఫౌండేషన్ అనేది, మీ ఎన్జిఓ అనేది ఇంకా డెవలప్ అవ్వాలి, చాలామంది వాలంటీర్లు రావాలి, చాలామంది సపోర్ట్ చేయాలి, ప్రతి గ్రామాలు సిటీలా తయారవ్వాలి, అందరికీ ఎడ్యుకేషన్ హెల్త్ అందాలి. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, మాకు మీ గురించి వచ్చి ఇక్కడికి చెప్పారు, చాలా ధన్యవాదాలు డాక్టర్ ఫణి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి, ఈనాటి కెరీర్ గైడెన్స్లో మరి ఫణిరాజ కుమార్ గారు ఎంతో గొప్ప విషయాలు, మంచి విషయాలు చెప్పారు కదా. మరి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం, మళ్ళీ కలుద్దాం, నమస్కారం.